రాష్ట్రంలో బలమైన పార్టీ జనసేన పార్టీ. స్పీడ్ పెంచిన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు. పార్టీకి కార్యకర్తలే దిక్సూచి. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు గత సంవత్సరంతో పోలిస్తే మరింత ఎక్కువ సభ్యత్వ నమోదు చేయాలని, అందుకు కార్యకర్తలు ఉద్యమించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. జనసేన ఉద్యమ ప్రోగ్రాంలో భాగంగా శనివారం కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం జనసేన గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సభ్యత్వ నమోదులో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే పంతం నానాజీ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్న సభ్యత్వ నమోదు రూరల్లో 25,000 సభ్యత్వ నమోదు చేశామని, దాన్ని మరింత రెట్టింపు చేయాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ రాష్ట్రంలో బలంగా ఉందని, దాన్ని మరింత బలపరిచేందుకు కార్యకర్తలు ముందుకు రావాలని అన్నారు. కష్టపడిన కార్యకర్తకు తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందన్నారు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎమ్మెల్యే పంతం నానాజీ నర్సరావుపేట ఎంపీ సెగ్మెంట్లో ఇన్ఛార్జిగా పనిచేస్తూ సభ్యత్వ నమోదును ముందుకు తీసుకెళ్తున్నారని, అలాగే రూరల్లో కూడా ప్రతి ఒక్కరూ త్వరితగతిన సభ్యత్వ నమోదు పూర్తి చేయాలన్నారు. ముందుగా ఎంపీ కిషన్లతో జ్ఞాపకాలు అందజేసి ఘనంగా తాతాజీ సత్కరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కాకినాడ రూరల్ అధ్యక్షులు కరెడ్ల గోవిందు దొరబాబు మాట్లాడారు. అనంతరం ఎంపీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్లో జనసేన ఉద్యమ ప్రోగ్రాంలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ నాతో పాటు మన గోవింద్ గారు, అలాగే తాతాజీ గారు, దొరబాబు గారు, సతీష్ గారు, ఇంకా జనసేన కేడర్ వీర మహిళలు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. సో యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కాకినాడ రూరల్లో 25,000 సభ్యత్వం చేయడం జరిగింది. ఈ ఇయర్ మన ఎమ్మెల్యే గారు నానాజీ గారు, ఆయన వేరే టోటల్ పార్లమెంట్ నరసరావుపేట పార్లమెంట్ కి ఇన్ఛార్జి కింద వేసి అక్కడ కూడా ఇదే స్థాయిలో రేపులో అక్కడ కూడా ఆయన మెంబర్షిప్ డ్రైవ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో కాకినాడ రూరల్ అనేది పార్లమెంట్ లోనే పిఠాపురం తర్వాత అగ్రస్థానంలో ఉండేది కాకినాడ రూరల్. దీంట్లో ఇప్పుడులాగే ఈసారి కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు. అలాగే వెళ్ళేటప్పుడు కూడా టోటల్ ఎవరెవరు ఎలా చేయాలి ఏంటి అని కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ లో ఈ రోజు ఇక్కడికి వచ్చి మేము ఉద్యమ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నాం. సో ఈ మెంబర్షిప్ అనేది పార్టీకి ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలిసింది. మన బలం నిజంగా గెలిచిన తర్వాత ఎంత బలపడతాం అనేది మనకి సత్తా అనేది చూపించేది మన సభ్యత్వం. అలాగే రానున్న రోజులు కష్టపడ్డ ప్రతి కార్యకర్తని ఏం చేశారంటే ఎలా ఎన్నుకున్నాము సభ్యత్వం ప్రకారం నిజంగా సభ్యత్వం చేసిన సాధన అభివృద్ధి అలాగే స్థానిక ఎన్నికలు పోటీ చేయడానికి కూడా మొదటి ప్రధానంగా ఈ సభ్యత్వం చేసే సాధర్స్ కి నిర్వహించండి. సో అలాగే కాకినాడ పార్లమెంట్ లో అన్ని మన జిల్లా కాకినాడ వచ్చేసి స్టేట్ లో నెంబర్ 1 గా ఉంది. అందులో నెంబర్ 1 కాకినాడ రూరల్ ఉంది. సో ఇంకా మనం లాస్ట్ ఇయర్ చేయవలసిన దాటాలు ఏంటంటే 5,000 చేస్తే సరిపోతుంది. తర్వాత ఎమ్మెల్యే గారు నేను మాట్లాడుకున్నది ఏంటంటే కంపల్సరీ 24,000 దాటిస్తామని. సో దానికి కృషి చేస్తున్న సాధర్స్ అనేది కూడా నాకు తెలుసు. అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా మనం బలం చూపిస్తూ అలాగే 21,000 లీడర్స్ కి అవకాశాలు కల్పించి ఎక్కువ స్థానాల్లో జనసేన అధిక స్థాయిలో జనసేన పోటీ చేస్తూ అండ్ కష్టపడ్డ కార్యకర్తకి నిజంగా ఆ పదవులు తగ్గేటట్టు గెలిచి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాన్ని ఉద్దేశించి మనం అందరం కూడా మన టార్గెట్ అయిన 25,000 దాటి 35,000 వరకు మనం చేస్తున్నట్టుగా అందరినీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Nice.